డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ పర్యావరణ పరిరక్షణపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతిని విచ్చలవిడిగా ధ్వంసం చేయడం వల్లే వర్షాలు సకాలంలో కురవడం లేదని, ప్రజల చర్యలే ఇందుకు ప్రధాన కారణమని ఆయన అన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం పచ్చదనాన్ని నరికివేస్తూ ఎలాంటి అనుమతులు లేకుండా చేపల చెరువులు తవ్వుతున్నారని ఆరోపించారు. కోనసీమలోని మడ అడవులను నరికివేసి ఆక్వా చెరువులుగా మారుస్తున్నారని, కొన్ని ప్రాంతాల్లో టూరిజం పేరుతో సముద్ర తీర ప్రాంతాల్లో బార్లు నిర్వహిస్తూ పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారని విమర్శించారు. ప్రకృతి సమతుల్యత దెబ్బతినడం వల్ల వర్షాలు తగ్గి పంటలు పండక భవిష్యత్తులో ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈవేళ పీజీఆర్ఎస్లో లోకల్ బాడీస్ ఎమ్మెల్సీగా ఇవాళ చాలా ఇంపార్టెంట్ విషయాన్ని ఈవేళ కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది ప్రజలందరికీ సంబంధించింది. ఈవేళ ఎల్లినో ప్రాబ్లం నుంచి ఎన్ని కష్టాలు పడుతున్నాం మనం అన్నది ప్రజలందరికీ తెలుసు. తినడానికి తిండి లేక, చేసుకోవడానికి పని లేక ఈవేళ బడుగు బలహీన వర్గాలు, అగ్రవర్ణ పేదలు కూడా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మీకు తెలుసు. ముఖ్యంగా దీంట్లో గ్రీన్ క్లైమేట్ ఫండ్ అని చెప్పి ఒక ఫండు మనకి ముఖ్యంగా సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఓఎన్జీసీకి వస్తున్నాయి. అవి వాళ్ళే కాదు, బయట సంస్థలు అవి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అనేటువంటి ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి ఫండ్స్. ఈ ఫండ్స్ అన్నీ కూడా వీళ్ళు జేబులో పెట్టేసుకుని ప్రజాప్రతినిధులు అలాగే అధికారులు ఈ డబ్బంతా కూడా విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తున్నారు. ఇప్పుడు కొత్త చట్టం వచ్చింది, విజిల్ బ్లోయర్స్ యాక్ట్ అని. ఆ యాక్ట్ ప్రకారం మేము వీళ్ళందరినీ కూడా రాబోయే కాలంలో ప్రాసిక్యూట్ చేస్తామని చెప్పడానికి కూడా మీ అందరికీ అధికారాలు ఉన్నాయని ప్రజలని అవేర్నెస్ చూపించడానికి మేము వచ్చాం. ముఖ్యంగా ఈవేళ మ్యాంగ్రోవ్ అడవులు, మడ అడవులు, ఐపోలవరంలో మరి మడ అడవులన్నీ కూడా సుమారు 200 ఎకరాల డీ పట్టాల భూములు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినవి మరి నాశనం చేసేసి రైలు చెరువులు తరవేసుకుంటున్నారు. యాక్చువల్గా ఈ గ్రీన్ ఫండ్ ట్రిబ్యునల్ది మెయిన్ ఉద్దేశం ఏంటంటే కార్బన్ న్యూట్రాలిటీ, అలాగే మ్యాంగ్రోవ్స్ అన్నిటిని కూడా పెంచడానికి, అలాగే హాస్టైల్ వర్క్ ఆన్ ఎన్విరాన్మెంట్ అంటే ఎన్విరాన్మెంట్ని విచ్ఛిన్నం చేసేవాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి, మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి ఈ ఫండ్స్ అన్నీ కూడా మరి ఉపయోగపడతాయి. కాబట్టి ఇవి వాటికే ఉపయోగించాలి తప్ప చట్ట వ్యతిరేకంగా వీళ్ళు ఇతర మార్గాలకు మళ్ళిస్తే మరి వారి మీద కూడా మరి ఈ చర్యలు తీసుకోవడానికి మాకు విజిల్ బ్లోయర్స్ యాక్ట్ ఉపయోగపడుతుందని, మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని ప్రజలందరికీ తెలియజేస్తూ, మీరు కూడా ఈ చట్టాలను ఉపయోగించుకొని మీరు మీ రైట్ కింద దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ.